నాటక కళాభిమానులకు, నాటక కళాకారులకు ప్రపంచ రంగస్థల దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచ రంగస్థల దినోత్సవం వరల్డ్ థియేటర్ డే ప్రతి సంవత్సరం మార్చి 27న అనగా ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజును 1961లో ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించింది. ఈ రోజు ముఖ్య ఉద్దేశం నాటక కళలకు ప్రాధాన్యతను తెలియజేయటం, రంగస్థల కళాకారులను గౌరవించటం, సమాజంపై రంగస్థల ప్రభావాన్ని గుర్తుచేయటం, కొత్త కళాకారులను ప్రోత్సహించటం మరియు రంగస్థల ప్రాముఖ్యత. రంగస్థలం మన సంస్కృతి, భావోద్వేగాలు, సమాజ సమస్యలను ప్రత్యక్షంగా చూపించే అద్భుతమైన కళారూపం. సినిమాలు, డబ్బింగ్ వంటి రంగాలకు కూడా ఇది బేస్గా ఉంటుంది. అలాగే ప్రపంచ రంగస్థల దినోత్సవ సందర్భంగా ప్రముఖ హాలీవుడ్ నటుడు మరియు నాటక కళాకారుడు విలియం డాఫో వారి సందేశం. వీరు నటుడు, థియేటర్ మేకర్. వారి సందేశం విందాం. నేను ఒక నటుడిని, ప్రధానంగా సినిమా నటుడిగా గుర్తింపుని పొందాను. అయితే నా మూలాలు థియేటర్లోనే ఉన్నాయి. 1977 నుంచి 2003 వరకు నేను న్యూయార్క్లోని వూస్టర్ గ్రూప్లో సభ్యుడిగా పనిచేశాను. అక్కడ పర్ఫార్మింగ్ గ్యారేజ్లో మా స్వంత ప్రదర్శనలు రూపొందించి వాటిని ప్రపంచవ్యాప్తంగా వేదికలపై ప్రదర్శించాం. నేను రిచర్డ్ ఫోర్మాన్, రాబర్ట్ విల్సన్ మరియు రోమియో వంటి ప్రముఖులతో కలిసి పనిచేశాను. ప్రస్తుతం నేను వెనిస్ థియేటర్ బియన్నేలే యొక్క ఆర్టిస్టిక్ డైరెక్టర్గా ఉన్నాను. ఈ బాధ్యత అలాగే ప్రపంచ పరిస్థితులు నన్ను మళ్లీ థియేటర్ వైపు మళ్లించాయి. థియేటర్ యొక్క ప్రాముఖ్యతపై నా విశ్వాసాన్ని బలపరిచాయి. నా ప్రారంభ దశలో మా ప్రదర్శనలకు చాలా తక్కువ మంది ప్రేక్షకులు మాత్రమే వచ్చేవారు. కొన్నిసార్లు ప్రేక్షకుల కంటే నటులే ఎక్కువగా ఉండేవారు. అలాంటి సందర్భాల్లో ప్రదర్శన రద్దు చేయటం సాధారణమే. అయినప్పటికీ మేము ఎప్పుడూ అలా చేయలేదు. మా బృందంలో చాలా మంది థియేటర్లో శిక్షణ పొందినవారు కాదు. వారు వివిధ రంగాల నుంచి వచ్చి కలిసి మేం ప్రదర్శనలు చేశాం. అందువల్ల ఏ పరిస్థితిలోనైనా ప్రదర్శన కొనసాగాలి అనే భావన మాకు బాధ్యతగా మారింది. మేము తరచూ పగటిపూట రిహార్సల్స్ చేసి సాయంత్రం పూట నాటకాలను ప్రదర్శించేవాళ్లం. ఒకే ప్రదర్శనను సృష్టించడానికి సంవత్సరాలు పట్టేది. పునరావృతమైన రిహార్సల్స్ కొన్నిసార్లు నన్ను విసిగించేవి. కాని ప్రతి సాయంత్రం ప్రదర్శనలో ఉండే ఉత్సాహం మాత్రం తగ్గేది కాదు. ప్రేక్షకులు తక్కువగా ఉన్నప్పటికీ వారు మా పనికి జీవం పోశారని నేను గ్రహించాను. ఒక క్యాసినీలో ఉండే సూచనలాగే మీరు గెలవాలంటే మీరు అక్కడ ఉండాలి. అదేవిధంగా థియేటర్లో ప్రత్యక్ష అనుభవం అనేది దాని ప్రధాన శక్తి. ప్రతి ప్రదర్శన భిన్నంగా ఉంటుంది మరియు ప్రేక్షకులతో కలిసి ఆ అనుభవాన్ని పంచుకోవటం ప్రత్యేకమైనది. ప్రపంచాన్ని మరియు మనల్ని అర్థం చేసుకోవటంలో థియేటర్ ఇప్పటికీ ఎప్పుడూ లేనంతగా ముఖ్యమైంది. ఇప్పటి సాంకేతిక ప్రపంచంలో సోషల్ మీడియా మనలను కలుపుతున్నట్టు కనిపించినా నిజానికి మనలను వేరు చేస్తోంది. నేను కూడా ప్రతిరోజు కంప్యూటర్ ఉపయోగిస్తాను. నా గురించి గూగుల్లో వెతికిన సందర్భాలు ఉన్నాయి. అలాగే సమాచారం కోసం ఏఐని కూడా ఉపయోగించారు. కానీ యంత్రాలతో సంబంధాలు పెరుగుతున్న కొద్దీ మానవ సంబంధాలు తగ్గిపోతున్నాయి. ఇది ఒక ప్రమాదకరమైన పరిస్థితి. ఇంటర్నెట్ ప్రశ్నలు వేయగలదు, కానీ రంగస్థలం సృష్టించే ఆ మాయాజాల అనుభూతిని ఇవ్వలేకపోతుంది. థియేటర్లో ఉన్న శక్తి ప్రేక్షకులు మరియు కళాకారుల మధ్య జరిగే ప్రత్యక్ష పరస్పర చర్యలో ఉంటుంది. నటుడిగా మరియు థియేటర్ సృష్టికర్తగా థియేటర్ శక్తిపై నాకు అచంచల విశ్వాసం ఉంది. ప్రపంచం విభజన, నియంత్రణ మరియు హింస వైపు కదులుతున్న ఈ కాలంలో థియేటర్ను కేవలం వినోదం కోసం ఉపయోగించే సాధనంగా మార్చకుండా దాని ఆశలు, శక్తిని కాపాడాలి. థియేటర్ మనుషులను, సమాజాలను, సంస్కృతులను కలపగలదు. అలాగే మనం ఎటువైపు వెళ్తున్నామో అనే ప్రశ్నను కూడా లేవనెత్తుతుంది. ఉత్తమమైన థియేటర్ అనేది మన ఆలోచనలను సవాలు చేస్తుంది మరియు మన ఊహాశక్తిని ప్రేరేపిస్తుంది. మనిషి ఒక సామాజిక జీవి. మన ఇంద్రియాల ద్వారా ప్రపంచాన్ని అనుభవిస్తూ మనం ఎవరో తెలుసుకుంటాం. రంగస్థలం ఒక సమగ్ర కళారూపం. కథ, భాష, శరీర కదలికలు, దృశ్యరూపకల్పనల ద్వారా మన గతం, వర్తమానం, భవిష్యత్తును చూపగలదని వారు ఈ సంవత్సరం వారి సందేశాన్నిచ్చారు. అలాగే ఈ ప్రపంచ రంగస్థల దినోత్సవ సందర్భంగా మా పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ తరపున ప్రతి స్వరం ఒక ప్రదర్శనగా మారాలి. ప్రతి సంభాషణ శక్తివంతమైన వ్యక్తీకరణ కావాలి. రంగస్థలం నుంచి తెర వరకు మీ ప్రయాణం ఇక్కడ మొదలవుతుంది.